నమస్కారం. లోకంలో అందరూ మన వాళ్ళే అనుకుంటాం. కానీ అవసరం తీరాక చూస్తే అసలు మన వాళ్ళెవరో అర్థమవుతుంది. ఈ చిన్న కథ వింటే మీరు కూడా నిజమే కదా అని ఆలోచిస్తారు. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు చాలామంది స్నేహితులు, బంధువులు. ఆయన ఇంట్లో ఎప్పుడూ విందులు, వినోదాలు జరుగుతూనే ఉండేవి. అందరూ ఆయన్ని గొప్ప వ్యక్తి అని పొగిడేవారు. ఆయన కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళంతా తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని నమ్మేవాడు. కానీ ఒకరోజు ఆ ధనవంతుడికి ఒక ఆలోచన వచ్చింది. నిజంగా వీళ్ళంతా నన్ను ప్రేమిస్తున్నారా? లేక నా దగ్గర ఉన్న సంపదనా అని తెలుసుకోవాలనుకున్నాడు. ఒకరోజు ఆయన తన స్నేహితులందరినీ పిలిచి కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు. మిత్రులారా, నా వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది. నా ఆస్తి అంతా వేలంలోకి వెళ్ళిపోయింది. నేనిప్పుడు రోడ్డు మీద పడిపోయాను. మీరే నన్ను ఆదుకోవాలి అని. మరుసటి క్షణం ఆ విందులు చేసిన స్నేహితుల ముఖాలు మారిపోయాయి. ఒకరన్నారు, అయ్యో, నా దగ్గర ఇప్పుడు పైసా లేదు, వేరే చోట అప్పు చేశాను అని. ఇంకొకరు, మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఇప్పుడు నేనేమీ ఇవ్వలేను అని సర్దుకున్నారు. మూడో వ్యక్తి అయితే అసలు పలకరించకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆ ఇల్లు నిర్మానుష్యంగా మారిపోయింది. కానీ పాత చిరిగిన బట్టలు వేసుకున్న ఒక పేదవాడు మాత్రం ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, నా దగ్గర పెద్దగా ఆస్తి లేదు, కానీ నేను కష్టపడి సంపాదించిన ఈ కొన్ని రూపాయలు ఉన్నాయి. ఇవి ఉంచండి, మీకు అవసరమైతే నా ఇంట్లో ఉండండి అన్నాడు. ధనవంతుడు నవ్వుతూ తన అసలు ఆస్తి పోలేదని, తన ముసుగులు వెనుక ఉన్న మనుషుల అసలు రంగు బయటపడిందని అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, జీవితంలో మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు మనుషులు కాదు, అవసరాలు. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మనతో ఉండేవారే నిజమైన మనుషులు. మనుషుల్ని వారి మాటలను బట్టి కాదు, క్లిష్ట సమయాల్లో వారు ఇచ్చే తోడును బట్టి గుర్తించండి. ఈ కథ మీ మనసుకు నచ్చితే ఒక్క సెకన్ ఆలోచించండి. ఇలాంటి మరిన్ని సత్యాలను, మంచి కథలను వినడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.